ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ అడ్వాన్స్డ్ వర్షన్ అయిన పశ్చిమోత్తాసనం అని నాకు అర్థమవుతుంది. ఊర్ధ్వముఖ పశ్చిమోత్తాసనం వేసే పద్ధతి ఏంటో చూపిస్తారు? పశ్చిమోత్తానాసనం అంటే మోకాళ్ళని వంచకుండా మూతిని తీసుకెళ్లి మోకాళ్ళను ముద్దు పెట్టుకునే ఆసనాన్ని, చేతులతో పాదాలు పట్టుకుని చేసే ఆసనాన్ని పశ్చిమోత్తానాసనం అంటారు. నేల మీద కూర్చుని కాళ్ళు చాపేసి చేస్తాం. ఇది ఊర్ధ్వముఖ అంటే ఇప్పుడు ఎట్లా నేను కూర్చున్నప్పుడు తలకాయ ఎట్లా ఉంది కదా, ఇప్పుడు ఈ మూతి దగ్గరికి కాళ్ళు ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఈ కాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ముఖం ఊర్ధ్వంగానే ఉంటుంది. ఈ పశ్చిమోత్తానాసనం కొద్దిగా కష్టం, కానీ ప్రయత్నం చేస్తే ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పశ్చిమోత్తానాసనం వల్ల బ్యాలెన్స్ గా ఉండే నేచర్ బాడీకి బాగా పెరుగుతుంది. చూడండి, అలాంటి ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం. ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా రెండు కాళ్ళను చాపేసి అట్లా దండాసనంలో కూర్చున్న తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి అట్లా దగ్గరకు లాక్కోవాలి. రెండు కాళ్ళ పైన చేతులను అట్లా వేసి బంధించి ఆ తర్వాత పాదాల మడ భాగం పైకి లేపి మడాల భాగం దగ్గర రెండు చేతులు వేళ్లను పెట్టేసి చేతులతో మడ భాగాన్ని పట్టుకుని మెల్లగా కాళ్ళని చేతుల సహాయంతో అట్లా పైకి లేపుకుంటూ వెళతాం. కానీ ఈ లోపు బ్యాలెన్స్ తప్పకుండా స్లోగా అట్లా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చూడండి, దగ్గర దగ్గర 90 degrees వచ్చినట్లు సీటు భాగం నుంచి కాళ్ళు గాలిలోకి అట్లా వచ్చేసాయి. అట్లా స్ట్రైట్ గా మోకాళ్ళు బెండ్ అవ్వకుండా అట్లా కాళ్ళని చాపేసి మూతి భాగాన్ని తీసుకెళ్లి మోకాళ్ళు కానించి ముద్దు పెట్టుకుని చేతులతో మడ భాగాన్ని అట్లా పట్టుకుని అట్లాగే కదలకుండా స్థిరముగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం. ఒక 6 నిమిషం నుంచి నిమిషం అట్లా స్థిరముగా ఉన్న తర్వాత మెల్లగా గాలిని పీల్చుకుంటూ కాళ్ళను పైనుంచి కింద భాగానికి అట్లా ఫోల్డ్ చేసి మోకాళ్ళ భాగం అక్కడే ఉండాలి. మోకాళ్ళ నుంచి దిగువ భాగం అట్లా ఫోల్డ్ చేసి తీసుకొచ్చి ఆనించాలన్నమాట. పశ్చిమోత్తానాసనం రాని వారికి ఊర్ధ్వముఖ పశ్చిమోత్తానాసనం రాదు. అది బాగా చేసిన వారు అడ్వాన్స్ స్టేజ్లో ఈ ఆసనాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. విశ్రాంతి స్థితి. మనకైతే ఇటు కాళ్ళు ఇటు లేపితే అటు వెనక్కి పట్టం కానీ అటు ముందుకు పడిపోవడం పక్కకు పట్టడం జరుగుతుంది. అందే మాట దేవుడు ఎరుగు. ఈలో బ్యాలెన్స్ లేక అటు ఇటు పడిపోతుంటాం. అందుకని ఇంట్లో ఎట్లాంటి ప్రాక్టీస్ చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరినన్నా పక్కనుండి కోసం నేను అటు ఇటు పడుకోకుండా వెనకాల ఒక చెయ్యేసి ఇట్లా ఆనిచ్చు నేను ట్రై చేస్తానని మీరు చేయొచ్చు అనమాట. పిల్లలకి బ్రహ్మాండంగా వస్తుంది. ఇది పొట్ట భాగము రొమ్ము భాగం అని కూడా తోడలకు ఆనిచ్చేసి మూతి భాగం ఆనిచ్చేసి చేతులు కాళ్ళు అట్లా కలిపి పట్టేసుకుని బంధించేసేయాలన్నమాట. చూడండి, బాగా వస్తే అలా ఉంటుంది. మీరు ప్రయత్నం చేస్తే 10-20 రోజులు చక్కగా వస్తుంది. చేయండి. చూసారుగా, ఇప్పటి వరకు డాక్టర్ గారు చూపించిన ఈ అడ్వాన్స్డ్ పశ్చిమోత్తాసనం వేసే పద్ధతి ఏంటో. మరి మనం ఫస్ట్ పశ్చిమోత్తాసనంతో మొదలుపెట్టి తర్వాత ఈ అడ్వాన్స్డ్ వర్షన్ అనేది ప్రాక్టీస్ చేయవచ్చు డాక్టర్ గారు చెప్పినట్టు. ఇలాంటి మరెన్నో యోగాసనాల కోసం Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమంలో భాగంగా ఎక్సర్సైజెస్ అలాగే యోగాసనాస్ కూడా చూడండి. డాక్టర్ గారు, మన కార్యక్రమం చూస్తే కాస్త అవగాహన అనేది పెరుగుతుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి, కొత్తగా తెలుసుకునే విషయాలు చాలా ఉంటుంది. మరి ఈ రోజు ఎపిసోడ్లో గ్యాక్ ఫ్రూట్ గురించి మాకు అలా తెలియని విషయాలు చాలా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదములు.